హలో వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్. అండ్ ఇది ఇంకా లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట. సో లాస్ట్ వీడియోలో నేనైతే సోమనాథ్ టెంపుల్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ షేర్ చేశాను. సో టెంపుల్కి వెళ్ళాక అక్కడ మనకి ఫెసిలిటీస్ ఏముంటాయి, దర్శనంకి ఎలా వెళ్ళాలి, దర్శనం టైమింగ్స్ ఏంటి, ఫార్మాలిటీస్ ఏముంటాయి, సెక్యూరిటీ చెక్ ఏముంటుంది, సో ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పెట్టి పోస్ట్ చేశాను. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ గో బ్యాక్ టు దట్ వీడియో అండ్ చూసేయండి. అండ్ ఇది ఇంకా మేము సోమనాథ్ టెంపుల్ నుంచి బయటకు రాగానే ఒక ఆటో తీసుకున్నాం. సో ఆటో డ్రైవర్ మమ్మల్ని దగ్గరలో ఉన్న మెయిన్ స్పిరిచువల్ ప్లేసెస్ అన్నిటికీ కూడా తీసుకెళ్తా అన్నాడు. లైక్ బల్క్ తీర్థ్, త్రివేణి సంగం, ఇంకా గీతా మందిర్. సో ఇక్కడ మా ముగ్గురికి కూడా 500 రూపీస్ ఛార్జ్ చేశాడు. అంత దూరం కన్సిడర్ చేస్తే ఇంకా 3 ప్లేసెస్కి డ్రాప్ చేసి మళ్ళీ మేము విజిట్ చేసే వరకు వెయిట్ చేసి ఇలా తీసుకెళ్లేందుకు ఆ ప్రైస్ మాకు రీజనబుల్గానే అనిపించింది. అండ్ ఇంకా అది కూడా ఇలా డివోషనల్ ప్లేసెస్ కావడం వల్ల ఆటో వాళ్ళు ఇది ఒక ప్యాకేజ్ లాగా పెట్టుకొని తీసుకెళ్తారు మనల్ని. కొంతమంది డ్రైవర్స్ 400 to 600 రూపీస్ వరకు కూడా చెప్తారు. బట్ ఇది కంప్లీట్లీ సీజన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో సోమనాథ్లో మనం చూసే కొన్ని పవిత్రమైన స్థలాలు అంటారు కదా, కొన్ని మంచి సాక్రెడ్ ప్లేసెస్. సో వాటిలో బల్క్ తీర్థ్ ఒక స్పెషల్ ప్లేస్ అనమాట. ఇది లార్డ్ కృష్ణ తన అవతారాన్ని చాలించిన ప్లేస్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇది కేవలం ఒక టెంపుల్ మాత్రమే కాదు, ఇందులో ఒక హిస్టరీ ఉంది, డివోషన్ అండ్ పీస్ కూడా ఉందన్నమాట. సో బల్క్ తీర్థ్కి వెళ్ళిన దగ్గర నుంచి కూడా మనకి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో చుట్టూ మంచి పీస్ఫుల్గా ఉన్న ఎన్విరాన్మెంట్, చల్ల గాలి, సో పక్కనే అరేబియన్ సీ నుండి వచ్చే ఆ బ్రీజీ ఫీల్ అంతా హార్ట్కి చాలా కామ్నెస్ ఇస్తుందన్నమాట. సో హిస్టరీ చూద్దాం ఇప్పుడు అసలు స్టోరీ ఏంటి అని. సో మహాభారత యుద్ధం జరిగింది కదా. సో యుద్ధం తర్వాత కృష్ణుడు అక్కడ తన ధర్మాన్ని పూర్తి చేసుకున్నాక భూమిపైన ఉండడానికి ఎక్కువ సమయం అవసరం లేదని భావిస్తారు. ఎందుకంటే యుద్ధంలో ఆయన రోల్ ఏమైతే ఉందో అది ఆయన బాగా చేసేసారు. ఇంకా భూమిపైన ఎక్కువ ఇంకా ఉండాల్సిన అవసరం లేదనిపించింది. సో అప్పుడు ఇంకా కృష్ణుడు ఒక వేప చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడనమాట. సో అదే టైంలో ఒక హంటర్, తన నేము జరా అనమాట. సో అతను వస్తాడు. సో అతను ఏంటంటే జరా దూరం నుంచి కృష్ణుడి పాదాన్ని చూసి అది ఒక యానిమల్ కళ్ళులాగా కనిపిస్తాయి అన్నమాట. కళ్ళు మెరుస్తున్నట్టుగా అనిపించి సో కృష్ణుడి బొట్టన్ వేలుని అలా ఒక యానిమల్ అనుకొని యారో వేస్తాడనమాట, బాణాన్ని వదులుతాడు. సో ఆ బాణం వచ్చేసి కృష్ణుడి బొట్టన్ వేలుకి తగులుతుంది. అప్పుడు కృష్ణుడు చిరునవ్వుతో ఇంకా ఆ హంటర్తో అంటాడంట, ఇది కూడా డివైన్ ప్లాన్లో భాగమే, ఇది కూడా లోక కళ్యాణార్థం జరిగిన సంఘటనే అని చెప్పి సో నవ్వుకుంటూ ఆ జరాతో అంటాడనమాట. సో ఈ టోటల్ సిచ్యువేషన్ అంతా జరిగిన ప్లేసే బల్కా తీర్థ్. సో ఇక్కడ టెంపుల్లో కృష్ణుడిని ఒక పీస్ఫుల్ పొజిషన్లో చూపిస్తారనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అదే అనమాట. ఇంకా అక్కడ మీకు ఆ చెట్టు కొంచెం కనిపిస్తుంది కదా, మొదళ్ళన్నీ కూడా అదే ఆ వేప చెట్టు అంట. సో ఆ వేప చెట్టు కింద సేమ్ అదే పొజిషన్లో కృష్ణుడు కూర్చొని ఉంటే సో జరా అన్న హంటర్ అలా బాణం వేస్తాడనమాట. సో ఈ టెంపుల్లో నేను చెప్పాను కదా, ఇక్కడ అలా కృష్ణుడిని ఇలా ఈ పొజిషన్లో చూస్తే ఒక ఎమోషనల్ ఫీల్ వస్తుంది అనమాట. ఎందుకంటే అక్కడే కదా కృష్ణుడికి అలా జరిగింది. సో అలా పొజిషన్లో చూసేటప్పటికి తెలియకుండానే ఒకలాంటి ఎమోషనల్ ఫీలింగ్ వస్తుంది మనకి. అండ్ ఇంకా లోపల దర్శనం చేసుకొని పక్కనకి వస్తే ఇక్కడ ఒక చిన్న పాండ్ ఉంటుంది. సో ఈ పాండ్లో అక్కడ భక్తులు ఎవరైనా కూడా ఆ వాటర్ని తాకి లేదంటే ఆ వాటర్లో మునుగుతారు కదా, డిప్ చేస్తారు. సో అలా చేస్తే మన మనసు శుభ్రం చేసుకున్నట్టుగా
భావిస్తారంట, లైక్ ప్యూరిఫికేషన్ ఆఫ్ సోల్ అన్నట్టు. సో ఇప్పుడైతే ఈ పాండ్ క్లోజ్ చేసి ఉంది, ఎవరిని దాని లోపలికి అలో చేయట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బల్క్ తీర్థని పర్టికులర్గా అదొక్క ప్లేస్ కోసమే ఎవరు రారు. సో పర్టికులర్గా అంటే సోమనాథ్కి వచ్చారంటే సోమనాథ్ టెంపుల్ చూసుకొని దాంతోపాటు ఈ బల్క్ తీర్థ్ ఇంకా అక్కడ నియర్ బై కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, సో అవన్నీ కూడా చూసుకొని వెళ్తుంటారు. సో సోమనాథ్ టెంపుల్ అంటే ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో షేర్ చేశాను. శివుడికి 12 జ్యోతిర్లింగాస్ ఉంటాయి కదా, 12 జ్యోతిర్లింగాలలో ఒకటి సోమనాథ్ జ్యోతిర్లింగం అనమాట. సో అక్కడ మనకి శివ దర్శనం అయిపోతుంది. ఇక్కడ కృష్ణుడి యొక్క ఇలా లాస్ట్గా ఆయన దేహాన్ని చాలించిన ఈ ప్లేస్ను కూడా మనం చూడొచ్చు. సో ఆ ప్లేస్ ఈ ప్లేస్ కలిపి రెండు కూడా మనకి ఒక డీప్ స్పిరిచువల్ జర్నీ లాగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇంకా ఇక్కడ ఈ బల్క్ తీర్థకి దగ్గరలోనే త్రివేణి సంగం కూడా ఉంది. సో అక్కడ ఏంటంటే 3 నదులు కలుస్తాయంట, హిరణ్, కపిల అండ్ సరస్వతి. సో అక్కడ రివర్లో సంథింగ్ యాషెస్ ఇమర్షన్ కూడా చేస్తారంట. అండ్ ఎందుకంటే అలా చేస్తే అస్థికలు కూడా కలుపుతారు, కలిపితే ఎవరు కలుపుతామో వాళ్ళకి మోక్షం వస్తుంది అని కూడా త్రివేణి సంఘాన్ని ఒక మంచి పవిత్రమైన ప్లేస్గా అందరూ కూడా బిలీవ్ చేస్తారంట. అండ్ ఇంకొక ప్లేస్ ఏముందంటే గీతా మందిర్. గీతా మందిర్లో ఏంటంటే కంప్లీట్ భగవద్గీత టీచింగ్స్ అన్నీ కూడా మనం మర్చిపోకుండా గుర్తు చేసుకునేలాగా, సో అక్కడ ఆర్ట్ అంతా కూడా ఉంటుంది. సో అది కూడా నేను కమింగ్ వీడియో క్లిప్స్లో చూపిస్తాను మీకు. అండ్ ఈ మొత్తం ప్లేసెస్ అన్నీ అంటే సోమనాథ్, బల్క్ తీర్థ్, త్రివేణి సంగం, గీతా మందిర్ ఇవన్నీ కూడా మనం ఒకేసారి కవర్ చేసేయచ్చు అనమాట. సో ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేయడానికి ఒక 1 డే మనం తీసుకోవచ్చు. సో ఆ రోజు కొంచెం రష్ తక్కువ ఉంది కాబట్టి మేమైతే హాఫ్ డేలోనే క్లియర్ చేసుకున్నాం. బట్ నార్మల్గా అయితే 1 డే పెట్టుకుంటే ఇంకా ఎలాంటి రష్ లేకుండా కామ్గా 1 by 1 మనం విజిట్ చేసుకోవచ్చు. సో కృష్ణుడు చివరిసారిగా ఇక్కడ ఉండడం మనకి ఒక పెద్ద లెసన్ టీచింగ్ అనమాట. అంటే లైఫ్లో మనకి వచ్చిన రెస్పాన్సిబిలిటీస్, డ్యూటీస్ అండ్ పర్పస్ ఇవన్నీ కూడా మనం ఒక సిన్సియారిటీతో పూర్తి చేస్తే తర్వాత జర్నీ కూడా మనకి అంతే పీస్ఫుల్గా కంప్లీట్ అవుతుందని కృష్ణుడు చూపించాడనమాట. అంటే మన వర్క్ కంప్లీట్ అయితే మన లైఫ్ కూడా కంప్లీట్ అవుతుంది అన్న మెసేజ్ అనమాట. సో ఇంక లాస్ట్గా చెప్పాలంటే బల్క్ తీర్థ్ అనేది ఒక హిస్టరీ ప్లస్ డివోషన్ ప్లస్ ఎమోషన్తో నిండిన స్పెషల్ ప్లేస్ అనమాట. సో ఇక్కడ వస్తే మన మైండ్ కొన్ని సెకండ్స్ ఆగి ఎగ్జాక్ట్లీ లైఫ్ గురించే రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట. సో కృష్ణుడి చివరి అడుగులు ఇక్కడ ఉన్న భావన మనలో ఒక డీప్ సైలెన్స్ అండ్ ఒక పీస్ని ఇస్తుందన్నమాట. అంటే ఇదంతా కృష్ణుడు నడిచిన ప్లేస్ కదా అని ఒక ఎక్సైట్మెంట్, ఒకలాంటి యాంగ్జైటీ వస్తుందన్నమాట. సో ఇక్కడికి వచ్చే డివోటీస్ అందరూ కూడా అంతే, చాలాసేపు క్వైట్గా కూర్చుంటారు, ఇంకా ప్లేస్ వదిలి వెళ్ళబుద్ధి కాదు. సో అలాంటి ఒక సైలెన్స్లోనే పీస్ ఉంటుందన్నమాట. సో దర్శనం అయ్యాక సో చాలామంది ఒక్కటే చెప్తుంటారు అనమాట, మనకి చాలా పీస్ఫుల్గా అనిపించింది, మైండ్ చాలా లైట్ అయ్యింది అని ఒక స్పెషల్ ఫీలింగ్ అనమాట. సో నేను ఇదే ఫీల్ అయ్యాను. సో మా హస్బెండ్ అండ్ అత్తమ్మ కూడా ఇదే చెప్తారు. సో అంతే, ఎవరు విజిట్ చేసినా కూడా వాళ్ళకి ఆ పీస్ అన్నది అప్పుడే ఇమీడియట్గా తెలిసిపోతుంది. సో ఇంకా ఫైనల్గా చెప్పేది ఏముంది, సో బల్క్ తీర్థ్ గురించి అయితే కంప్లీట్ డీటెయిల్స్ అండ్ హిస్టరీ, ఆ ప్లేస్ గురించి అయితే మీకు డీటెయిల్స్ షేర్ చేసేసాను. సో ఎవరైనా కూడా వెళ్ళడానికి ప్లాన్ చేస్తూ ఉంటే మిస్ అవ్వకుండా వెళ్ళండి. డెఫినెట్లీ వెళ్ళాల్సిన ప్లేస్ అనమాట. సో వన్స్ అక్కడ స్టెప్ ఇన్ అయ్యాక
ఆ వైబే చాలా డిఫరెంట్ ఉందన్నమాట. అండ్ ఇది ఇంకా మనకి బల్క్ తీర్థ్ పక్కనే ఒక చిన్న టెంపుల్ ఉందన్నమాట. సో ఆ టెంపుల్లో ఇలా చిన్ని కృష్ణుడు ఉన్నాడు, ఇంకా కొంచెం కొంచెం మిగతా దేవుళ్ళు అందరూ కూడా అనమాట, విష్ణుమూర్తి ఇంకా శివుడు, ఇలా చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. అంటే ఒక చిన్న కైండ్ ఆఫ్ మ్యూజియం అన్నట్టు. సో పక్కన ఇది కూడా మనకి హార్డ్లీ 10 to 15 మినిట్స్ తీసుకుంటుంది ఈ ప్లేస్ని చూడడానికి కూడా. సో ఎలానో అంత దూరం వెళ్ళాం కాబట్టి చూసేసి వచ్చేస్తే కూడా బాగుంటుంది. సో ఇక్కడితో అయితే మన బల్క్ తీర్థ్ దర్శనం అయిపోయింది. సో ఇంకా నెక్స్ట్ ఏ ప్లేసెస్ విజిట్ చేస్తాం, ఆ ప్లేసెస్ ఒక స్పెషాలిటీ ఏంటి, వాటి హిస్టరీస్ ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. సో యా, మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.